హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు అనమాట. మా అమ్మ వాళ్ళు రమ్మని అంటే నేనైతే మా ఇంటికాడ నుంచి అయితే వెళ్తున్నాను. సో ఆటో దిగినాక ఇంకా మా డాడీ ఉన్న మా చెల్లి వచ్చి నేను తీసుకొని వెళ్తున్నాను, మా చిన్నాన్ని ఎత్తుకొని. సో నేను వెళ్ళేసరికి అన్నీ రెడీ చేసి పెట్టేసి కొబ్బరికాయలు పూజించిళ్ళు, దేవుళ్ళని అన్నీ వేసేసి బోనాలు కూడా అంతా రెడీ అయిపోయింది. నేనే లేట్గా వెళ్ళిన. సో తర్వాతకి ఇంకా మా అమ్మ వాళ్ళు బియ్యం కలుపుతున్నారు దేవుళ్ళకి. మా అమ్మ వాళ్ళు 2 బోనాలు చేస్తారు ప్రతి ఇయర్, మైసమ్మ గుడిను పోచమ్మ గుడికి అని మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న బోనాలు దేవుళ్ళకి బోనాలు చేస్తారు. సో ఇంకా మా చెల్లె మాట్లాడిపిస్తుంటే మాట్లాడిపియకండి అనేసి మా అమ్మ చెప్తుంది. బియ్యం కలిపేటప్పుడు మాట్లాడద్దు అంటారు కదా, సో అందుకోసమే ఇంకా గాజులు అన్ని పూలు కొబ్బరి వక్క అన్నీ పెడతారు కదా అమ్మవారికి. జాకెట్ ముక్క చీర గింట అవన్నీ సెట్ చేసుకుంటారు ఇక మా అమ్మ వాళ్ళు. తర్వాతకి ఇంకా అవన్నీ ఇప్పుడు బియ్యం కలిపినాం కదా అవన్నీ బోనాల దగ్గర పెట్టేసి ఇంకా మొక్కుకొని ఇంకా ఒక బోనం పట్టుకొని ఇంకా మేము మా దగ్గరలో ఉన్న పోచమ్మ గుడికి అయితే నేనైతే వెళ్ళేసి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని దేవుని కాడ మంచిగా మొక్కుకొని ఇంకా వచ్చేసినాము. తర్వాతకి ఇంకా ఆడొక కొన్ని కోసిళ్ళు మా మమ్మీ వాళ్ళు. సో ఇక అదంతా ఇంకా అక్కడ బియ్యము కలిపినాం కదా ఇంటి దగ్గర. సో అవి ఇక అమ్మవారికి ముందట జాకెట్ ముక్క వేసి ఇంకా మా అమ్మ పోస్తుంది బియ్యము. తర్వాతకి మా మమ్మీ పోసింది బియ్యం. ఇంకా తర్వాతకి అన్ని దేవుళ్ళకి ఇంకా నేను అక్కడ దేవునికి అయితే వెళ్ళలేదు. ఇంటికి వచ్చినాక స్పెషల్ 2 దేవుళ్ళకి ఇంకా కోడిని కోసుకొని వచ్చినాం కదా. ఇంకా మా మమ్మీ ఏం చేసిందంటే నాటుకోడి కూర వండింది, చికెన్ బిర్యానీ నేను చేసిన అనమాట. అందరం తిన్నాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.